రోగాలన్నీ ఏమీ లేవండి. మీకు శరీరంలో క్రియల్లో ఏర్పడిన లోపాలే రోగాలండి. డాక్టర్లు ఒక్కో లోపాలకి ఒక్కో పేరు పెట్టారు అంతే. అందుకే మీరు గమనించండి, పిల్లలకి చిన్న వయసులో పెద్ద రోగాలు ఏమి ఉండవు, కానీ వయసు పెరిగే కొద్దీ కొంచెం తేడా వస్తూ ఉంటుంది. మరీ ముసలి వయసు వచ్చేసరికి మరీ ఎక్కువ వస్తాయి, అన్ని రకాలు వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఇదే, శక్తి తగ్గిపోతుంది, క్రియలు ఏదీ సరిగ్గా పనిచేయవు, అని చేత అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. డాక్టర్లు కూడా ఏం చేస్తారు, ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఆ రకంగా ఇస్తారు. వ్యాధి నిరోధక శక్తులు అయితే యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే ప్యాంక్రాస్ పని చేయకపోతే ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. ఇలా ఒక్కో దానికి ఒక్కోటి ఆల్టర్నేటివ్ ఉంటుంది. అవి ఇచ్చి నడిపిస్తారు. బండి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఏం చేస్తారు, లోపల జిగురంతా అరిగిపోయింది అంటారు, ఆ చెప్ప తీసి ఇంకో చెప్పేస్తారు. ఇలా ఏదో ఆల్టర్నేటివ్లు చేస్తారు. నడిచినంతకాలం నడుస్తుంది బండి, కొన్నాళ్ళు పోయేసరికి అన్ని డూప్లికేట్ పార్ట్లే. ఆత్మశక్తి ఉంటే డూప్లికేట్లు అక్కర్లేదండి, ఒకటే లెక్క. చిన్న పిల్లల్లో ఈ ఆత్మశక్తి ఎలా విజృంభించి ఉంటుందో మీ శరీరంలో కూడా ఆ శక్తిని అంత విజృంభింప చేసుకుంటే చిన్న పిల్లల యాక్టివ్గా ఉంటారు. మీరు ఇలా రెగ్యులర్గా చేయండి, ఏ నెల మిస్ కాకుండా కంటిన్యూ. ఎప్పుడో ఒక నెల మిస్ కావచ్చు, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరి యొక్క వయసు 10 సంవత్సరాలు తగ్గిపోతుంది. ఖచ్చితంగా చెప్పగలను నేను. నాకు తగ్గిపోయింది, మా మేడంకి తగ్గిపోయింది. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుంది ఏంటి అంటారు. ఏం మాకు తగ్గిపోయింది, మేము ధ్యానం చేసే కొద్దీ మాకు తగ్గిపోతున్నది ఏటో. మా వయసులో ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయారు, కానీ మేము నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాం. మా వాయిస్ ఏమైనా తగ్గిందా, పెరుగుతుందా? మెడిటేషన్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అడ్వర్టైజ్మెంట్లు ఎందులో చెప్తారు కదా, తెలుసు మీకు అందరికీ. మీరు బూస్ట్ తాగితే ఓ పావు గంట ఉంటుంది ఎనర్జీ, అంతే. పావు గంట పోయాక ఇంకేం ఉండదు. కానీ మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీ అలా పెరుగుతూనే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. మా దగ్గర ఉన్న ఇంకో సీక్రెట్ ఏంటంటే, మేము సంపాదించుకున్నది కోల్పోకుండా ఉంటాం. అది చాలామందిలో ఉన్న లోపం ఏంటంటే, సంపాదించుకుంటారు కష్టపడి, కోల్పోతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ తేడా మీరు గమనిస్తారు.